హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇంకా మార్నింగ్ అయితే మా బాబుకి ఏదో ఒక జ్యూస్ అయితే ఇవ్వాలి. పైనాపిల్ కానీ, యాపిల్ కానీ, నార్మల్ గ్రేప్ జ్యూస్ కానీ. ఈరోజు అయితే నేను కర్బూజా జ్యూస్ అయితే చేసి ఇచ్చాను. దాంట్లో ఏమి కలపను. ఒక్కొక్కసారి హనీ వేసుకుంటారు, ఒక్కొక్కసారి వేసుకోరు అనమాట. ఈరోజు ఆయన బ్రేక్ఫాస్ట్ అదేని ఇంకా బయట ఇడ్లీ ఏదైనా తింటానని చెప్పారు. ఇంకా నైట్ అయితే తోడు పెట్టాను అనమాట. పాలు తోడు పెట్టినవి, పెరుగు మంచిగా తోడుకుంది మార్నింగ్కి. ఇంకా అదైతే ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇంకా అలాగే పిల్లలకి ఇదైతే చెప్పాను కదండి, 10 days క్రితం అనమాట ఈ వీడియోస్ అన్నీ. ఇంకా ఊరెళ్ళేలోగా మేము సమ్మర్ హాలిడేస్కి ఊరు వెళ్తున్నాం కాబట్టి ఆ ఊరెళ్ళేలోగా ఈ వీడియోస్ అన్నీ పెట్టాలనుకుంటున్నాను. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా మార్నింగ్ 7:30 అవుతుంది. అప్పటికి మంచు చూడండి ఎంత ఫుల్గా ఉందంటే మా ఇంటి దగ్గర చుట్టూ పొలాలు కాబట్టి ఎక్కువ మంచు పడుతూ ఉంటుందన్నమాట. పిల్లలకి హాఫ్ డేస్ కాబట్టి ఇంకా వాళ్ళు స్కూల్ నుండి వచ్చేలాగా నేనైతే కూర అనేది ప్రిపేర్ చేసేవాడి. ఇంట్లో అయితే కూరగాయలు చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. ఇంకా నిన్నైతే ములక్కలు హార్వెస్ట్ చేసాం మన గార్డెన్లోనివిని. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో వెళ్ళి చూడండి. కొన్ని కూరగాయలు అయితే హార్వెస్ట్ చేశాను. ఈరోజైతే ములక్కాయలు, బంగాళదుంపలు, ఇంకా టమాటాలు, ఉల్లిపాయలు వేసేసి వెజిటేబుల్లోన ఇంకా కొంచెం చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మా చిన్నతనంలో ఎక్కువగా చికెన్ అయితే చాలా తక్కువ ఉండేది. అంటే నెల రోజులకు ఒకసారి అలా తినేవాళ్ళం అనమాట. అప్పుడైతే కొంచెం బంగాళదుంపలు కూడా వేసేసి కర్రీ అయితే చేసేవాళ్ళు. చాలా బాగా నచ్చేది. ఇంకా చికెన్ కంటే బంగాళదుంపలే పెద్ద పెద్ద ముక్కలు కోసేసి వేసేవాళ్ళు. టేస్ట్ అయితే సూపర్గా ఉండేది. ఎందుకో నాకు ఆ కూర అయితే చేయాలనిపించింది. అలాగే ములక్కాయలు అయితే మన గార్డెన్లో కదా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అందుకని ములక్కాయలు, టమాటాలు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా చికెన్ వేసేసి కర్రీ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే వారానికి ఒకసారి లేదంటే మనం ఎప్పుడు తినాలంటే అప్పుడు చికెన్ కానీ నాన్ వెజ్ ఏది కావాలంటే తెచ్చుకుంటున్నాము. పల్లెటూరులో మా చిన్నతనంలో అయితే ఏదైనా పండగలు వచ్చినప్పుడు దసరా, ఇంకా అలాగే మంగళవారాలు అలాగా పండగకి కానీ ఏదైనా పండగ టైంలోనే ఇలా నాన్ వెజ్ తెచ్చి అయితే వండుకునే వాళ్ళము. అందులోనే ఇలాగా బంగాళదుంపలు వేసేసి చికెన్ కర్రీ అయితే చేసేవాళ్ళు అనమాట. ఆ టేస్ట్ బాగా నచ్చేది. ఇంకా అలాగే వెజిటేబుల్స్ తక్కువగా ఉండేటప్పుడు ఇలా నాన్ వెజ్ కర్రీ వండుకుంటే చాలా బాగుంటుంది. అందుకే ఎంతమందికి ఇలా వండుకున్నారా ఏంటనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బంగాళదుంపలు, ఇంకా అలాగే ములక్కాయలు, టమాటాలు అన్నీ కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. మంచిగా వాష్ చేస్తాను అనమాట. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకా బాండి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కదా, ఆ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకొని చికెన్ అయితే తాలింపులోనే వేయిస్తున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం అయితే మర్చిపోయాను. చికెన్ కొంచెం వేగిన తర్వాత అప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ గుర్తొచ్చేసి వేసాను అనమాట. ఇంకా అలాగే సాల్ట్, ఇంకొంచెం పసుపు వేసేసి ఇంకా అలాగే కారం కూడా వేసేసి ఇంకా నీళ్ళు ఏమి వేయనమాట. చికెన్లో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ దీనికి సరిపోతాయి. ఇంకా ఫస్ట్ అయితే చికెన్ అయితే మగ్గిస్తున్నాను. ఇంక ఈ 3 వేసేసి ఇంకా ఉప్పు, కారం, పసుపు వేసేసి ఇంకా బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా 10 నిమిషాల తర్వాత మూత తీసేసరికి చక్కగా ఉడికిపోతుందనమాట. ఇలా మూత అయితే దీని మీద చాలా బాగా నచ్చింది నాకైతే. ఇప్పుడైతే బంగాళదుంపలు ఇంకా అలాగే ములక్కాయలు వేసేసి మరొక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ చికెన్ అనేది తాలింపులో వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకా అందుకని అనమాట. అది కొంచెం మగ్గిన తర్వాతనే ములక్కాయలు, బంగాళదుంపలు త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఫస్ట్ చికెన్ అయితే వేసుకున్నాను. అది సగం ఉడికిన తర్వాత ఈ ములక్కాయలు, బంగాళదుంపలు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడైతే మూత పెట్టేసి మరొక 10 నిమిషాలు అనమాట ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిందనమాట. ఇప్పుడైతే టమాటాలు కట్ చేసి వేస్తున్నాను. ఈ కటర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. టమాటాలు కూడా సన్నగా అయిపోతాయి అన్నమాట, చాలా బాగుంటాయి. ఇలానే మూత పెట్టేసామనుకోండి చక్కగా మగ్గిపోతాయి. నేనైతే వంట చేసుకొని మిగతా పనులు కూడా చేసుకుంటానమాట. వంట దగ్గరే కూర్చోను. అందుకనే నా పని అయితే త్వరగా అయిపోద్ది. ఇంతలోకైతే ఈరోజు తలస్నానం చేస్తాను అనుకుంటున్నాను. అందుకనే మొన్న అయితే మందారాకులు జల్లి పెట్టాను కదా, అవిసె గింజలు వేసేసి అదైతే ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కాబట్టి ఆ లిక్విడ్ అయితే ఇప్పుడు తలకైతే పెట్టేస్తున్నాను. ఆ జెల్లీ అనమాట చాలా బాగుంది. మనము అయితే యూజ్ చేసుకోవచ్చు. వారానికి 2 సార్లు పెట్టిన చాలు. మన హెయిర్ కేర్ అనేది పట్టించుకోవాలి. అలాగే మనవి పైన మెరుగులు కాకుండా మనం
హెల్దీ ఫుడ్ కూడా తినాలన్నమాట. ఆకుకూరలు అలాగే ప్రోటీన్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవాలి. అన్నీ సమానంగా తీసుకోవాలన్నమాట. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా మన మీద మనం కేర్ తీసుకుంటే మన ఫేస్లో కూడా ఎక్కడ లేని మంచి గ్లో వస్తుందన్నమాట. ఈ మధ్య అయితే నా ఫేస్ చూస్తున్నారు కదా, మంచి గ్లో వస్తుంది. నేను ఏ క్రీములు అలాంటివి ఏమీ రాయడం లేదు. కాకపోతే నేను ఫ్రూట్స్ అలాంటివి ఎక్కువ తింటున్నాను అనమాట, సలాడ్స్ అవన్నీ. అదనమాట కారణము. ఇంతలో తలకు పెట్టాను కదా, కూర అయితే అవుతుంది. ఇటువైపు అయితే గిన్నెలు కూడా కడిగేసాను. కూర అయితే టమాటాలు మంచిగా మగ్గిపోయినాయి అనమాట. టమాటాలు ఇలా వేసేసిన తర్వాత మగ్గిపోతాయి కదా, అప్పుడు ఇలా స్మాష్ చేయాలన్నమాట. అప్పుడు మనకి అవన్నీ నేదురుగా అవ్వకుండా ముక్కలు ముక్కలుగా, అదే బంగాళదుంపలు ఏవి స్మాష్ కావన్నమాట. ఇంకా దగ్గర పడిపోయింది కూర అయితే. చూడండి, మనమైతే వాటర్ ఏమి వేయలేదు, చికెన్లో ఉన్న వాటర్ అనమాట. ఇంకా బంగాళదుంపలు ఉడికిపోయినాయి, ములక్కలన్నీ చక్కగా ఉడికిపోయినాయి కాబట్టి కొత్తిమీర లేదు. ఇంక కొంచెం గరం మసాలా వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. కూర అయితే చక్కగా అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోవడమే. కూర అయితే చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. ఇంతలో నేను తలస్నానం కూడా చేస్తాను. ఈ హెయిర్ ప్యాక్ పెట్టడం వల్ల హెయిర్ కూడా చాలా బాగుందన్నమాట. వారానికి 2 సార్లు అయితే పెట్టుకోవచ్చు. ఇంకా అలాగే పూజ కూడా చేస్తానమాట. పూజ అయితే ఎర్లీ మార్నింగ్ చేస్తే చాలా మంచిది. కాకపోతే నాకు కుదరక నేను లేట్గా పెడుతున్నాను అనమాట. 9:30 అయిపోయింది. ఇంకా అలాగే పూజ అయిపోయిన తర్వాత పక్కన ఆంటీ వాళ్ళు అయితే పూర్ణాలు చేస్తున్నారు. హెల్ప్కి అయితే రమ్మన్నారు. వెళ్ళేసరికి శనగపప్పు అయితే ఉడకబెట్టేశారు. తర్వాత పాకం కూడా పట్టేసేసి ఇంకా వంటలు అయితే చూడుతున్నాము. నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు అనమాట, ఇరుగు పొరుగు బాగా హెల్ప్ చేసుకుంటామని. ఇది పక్కన ఆంటీ వాళ్ళదనమాట. వాళ్ళ ఇంట్లో అయితే చిన్న ఫంక్షన్ ఉంది, దానికోసం అయితే పూర్ణాలు అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా చాలా కలిసికట్టుగా ఉంటామండి. ఏ చిన్న హెల్ప్ అయినా సరే చేసుకుంటాము. ఎక్కడైతే పూర్ణాలన్నీ ఇంకా ఉండలు అలా చుట్టేసి వేస్తున్నాం అనమాట. ఒక్కొక్కరం ఒక్కొక్క పని అనమాట. పని చేసి అలసిపోతున్నామని డ్రింకులు సప్లై. ఫోటో కూడా తెస్తాం. అమ్మా ఎవరెవరిది ఏంటో చూసుకోండి మళ్ళీ. ఇదిగో ఇది నీది. అది శారదా, అది ఇది నీది, ఇది మా అక్కదే, ఇది నాది. భలే కామెడీగా ఉంది కదా. అక్కడైతే ఫోటో తీస్తాను, గ్లాసులన్నీ ఒక దగ్గర పెట్టండి అన్నాను అనమాట. ఇలా సగం తాగేసి గ్లాసులు పెట్టేసరికి ఎవరి గ్లాస్ ఏంటా అని కంగారు పడ్డామన్నమాట. అది కామెడీ జరిగింది. ఇంతలోగా ఇక్కడైతే పూర్ణాలు కూడా వేసేస్తున్నారు. పెద్ద స్టవ్ అనమాట వెలిగించారు. అదైతే త్వరగా అయిపోద్ది. 1 అవర్లో అయితే పూర్ణాలు చేయడం అయిపోయింది. ఇంకా అలాగే స్వీట్స్ కూడా అనమాట ఫంక్షన్ కోసము. ఇంకా మేమైతే ఇంటికి వచ్చాము. ఇంకా అలాగే పిల్లలు వచ్చేసరికి కుక్కర్లో అయితే త్వరగా రైస్ అయితే వండేసాను. ఇంకా నేనైతే కుక్కర్లో చాలా తక్కువ అనమాట రైస్ వండడము, ఎక్కువగా తపాల్లోనే వండుతాను. ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ అంటేనే కుక్కర్లో పెడతానమాట. ఇంకా అలాగే చికెన్ కర్రీ అయితే చాలా బాగుంది. మా పిల్లలు ఏం కూర అని అడుగుతారు అనమాట రాగానే. ఏదో వెజిటేబుల్ కూర చెప్పాననుకో, అమ్మ వెజిటేబులా అంటారనమాట. అమ్మ చికెన్ అనగానే చాలు, ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి. కూర చూసి ఏంటమ్మా ములక్కాయ వేసావు, ఆలు వేసావు అని అడుగుతున్నారు. ఒకసారి తిని చూడమ్మా అని చెప్పాను అనమాట. అమ్మ చికెన్ ఉంది అంటుందన్నమాట మా పాప అయితే. ఇంకా వాళ్ళకి ఏ వెజిటేబుల్ వేసినా పర్లేదు, కాకపోతే చికెన్ ఉండాలన్నమాట దాంట్లో. అంత పిచ్చి వాళ్ళకి. ఇక్కడ నేను చూపిస్తున్నాను, ములక్కాయ ఆలు అన్నీ చక్కగా ఉడికిపోయినాయి అనమాట. దాని తోడు చికెన్ కూడా చక్కగా ఉడికిపోయిందని చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? చేస్తే మాత్రం ప్లీజ్ ఒక కామెంట్ చేయండి. చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, వెజిటేబుల్స్ వేసేసి సూపర్గా ఉంటుంది. ఇంకా భోజనం అయితే చేసాము. నేనైతే షాపింగ్కి అయితే వెళ్తున్నాను అనమాట. అందుకనే రెడీ అవ్వడానికి అయితే వెళ్ళాను. ఇంతలోగా మా బావ అయితే మజ్జిగ కలిపేస్తున్నారు కటోరా వేసేసి. ఇంకా పెరుగన్నం తినకపోయినప్పుడు ఇలా మజ్జిగ అయితే తాగుతాము. ఇంకా మా బావ అయితే ఇలా కలిపేసి నువ్వు కూడా తాగని చెప్పి ఒక గ్లాస్లో వేసి ఇస్తున్నారన్నమాట. ఇంకా ఆయన అలా ఇస్తే తాక్కంటా ఉంటానా, తాగి చాలా టేస్ట్గా ఉందని చెప్తున్నాను. అదేంటో కానీ భర్త చేతిలో మంచినీళ్ళు తాగినా సరే అంత టేస్ట్గా అనిపిస్తుంది. అంటే ఆ ప్రేమ అలాంటిది అనమాట. అయితే ఇక్కడ కూర్చొని మజ్జిగ అయితే తాగేస్తున్నాను. మా పిల్లలకి హాలిడేస్ వస్తే చాలు ఇలా ఆడుకుంటారు. 66. ఫాదర్స్ అయితే పిల్లలతో ఇలా స్పెండ్ చేయాలండి, లేదంటే పిల్లలు చాలా బోరింగ్గా ఫీల్ అవుతారనమాట. మా బావ అయితే మా పిల్లలతో చాలా బాగా స్పెండ్ చేస్తారు. వాళ్ళైతే వాళ్ళ నాన్నతో ఆడుకుంటున్నారు. నేనైతే ఈవినింగ్ 4 అవుతుంది అనమాట, షాపింగ్కి అయితే వెళ్ళాము. దాన్ని సన్న ఒక్కడి చూసుకో ముందు.
మేమైతే షాపింగ్కి వెళ్ళానని చెప్పాను కదా, అక్కడైతే మేము ఒకదానికి వెళ్ళి ఒకటైతే కొన్నాము. ఈ జ్యువెలరీ చూడంగానే మీకు అనిపిస్తుంటుంది ఎంత కాస్ట్ ఏంటి చెప్పట్లేదు ఏంటి అనుకుంటున్నారా. నేనైతే దీనికోసం అయితే సపరేట్గా వీడియో చేశానండి. నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూషన్ చేస్తాను. ఈ వీడియో అనేది జ్యువెలరీ వీడియో దీంట్లో చేస్తే గజ్బిజ్ అయిపోతుందని చెప్పి సపరేట్ వీడియో అయితే చేశాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.